మా కాలేజీలో అలా ఆగిపోవాలి. అవును. వందే మా జనగ అవి వస్తే ఆగిపోవాలి. అవును. మన జాతీయ గీతాన్ని మనం ఇచ్చే రెస్పెక్ట్ Respect ప్రకారం ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఆగిపోవాలి. స్టాచ్యూ అన్నమాట. నేను సునీల్ గారు ఉన్నాడు కదా కమెడియన్, సైకిల్ స్టాండ్ లో సైకిల్ పెట్టి నాకు సీనియర్ అండి అతను, ఓకే. కలిసి తిరిగేవాడు. నేనంటే సీనియర్లు తిరిగేవాడిని. వీడు వెళ్తున్నామండి, రోజు వెళ్ళి అలా వెళ్తే అక్కడ లేడీస్ రూమ్ అని ఉంటది. ఓకే. సైకిల్ ఇక్కడ పెట్టి కరెక్ట్ గా 9 అవుతుందండి, 8:50 ఆ టైంకి సైకిల్ పార్క్ చేస్తే వెళ్ళేవాళ్ళం కాదు, నడిచేవాళ్ళం కాదు. కరెక్ట్ గా 10 అడుగులు అయితే అక్కడ వందే మాత్రం ఆన్ అవుద్ది. ఓకే. అప్పుడు లేడీస్ రూమ్ కూడా నుంచోవచ్చు కదా, వాళ్ళ నుంచుని ఉంటారు వాళ్ళు. అది అయ్యేదాకా సరే వెళ్తాం, రోజు అక్కడ నుంచుని ఉంటున్నాం. ఆడి క్లాస్కి ఆయన అలా వెళ్ళిపోయాడు, నా క్లాస్కి నేను వెళ్ళిపోయాడు. నేను బీకామ్ ఫస్ట్ ఇయర్, వాడు ఫైనల్ ఇయర్ డిగ్రీలో. ఓ రోజుని వందే మాత్రం ఇంకా వస్తుంది అయిపోతుంది అనగానే అయ్యింది ఇలాగా, ఇలా చూస్తున్నాం. ఇంకా మేము వెనకాల నుంచి భుజం మీద చెయ్యి సునీల్ గారిని ఏమండే చూస్తున్నాడు. ఉండరా అని చూస్తే మా ప్రిన్సిపాల్ గారు, మీరిద్దరు రండి కమ్ టు మై రూమ్. కట్ చేస్తుంది. ఏం చేస్తారా మీరు, 4 రోజులు చూస్తున్నాం మీరు అన్నెట్టి ఆ లేడీస్ రూమ్ కడిగి. ఆ వయసు అది సరదా.